అభ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు ఛందస్సులో మనం గత క్లాసులో ఏ ఏ అక్షరాలు లఘువులు, ఏ ఏ అక్షరాలు గురువులు అనే విషయం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 3 అక్షరాల గణాలు ఎలా తయారవుతాయి? మూడు అక్షరాల గణాలు ఎట్లా ఏర్పడతాయని చూద్దాం. మనకి అసలు గురువులు లఘువులు మనం గణం ఎలా తయారు చేసుకోవాలి అనేదాన్ని చూద్దాం. ఉదాహరణ, ఆది గురువు. ఆది గురువు భగణం. మధ్య గురువు జగణం. అంత్య గురువు సగణం. అంటే 3 అక్షరాల గణాల్లో ఆది గురువు అంటే మొదటి గురువు, అంటే తర్వాతి 2 లఘువులు. మధ్య గురువు అంటే మధ్యలో గురువు, అంటే అటు ఇటు లఘువులు. అంత్య గురువు అంటే చివరిలో గురువు, అంటే మిగిలిన 2 లఘువులు. అట్లాగే ఆది లఘువు, ఆది లఘువు యగణం. మధ్య లఘువు రగణం. అంత్య లఘువు తగణం. అంటే ఆది లఘువు అంటే మొదట లఘువు, అంటే చివరి 2 గురువులు. మధ్య లఘువు అంటే మధ్యలో లఘువు, అంటే ఇటు అటు 2 గురువులు. అంత్య లఘువు చివరిలో లఘువు, అంటే ఈ 2 గురువులు. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం, ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. తర్వాత 3 గురువులు ఉంటే అది మగణం. 3 లఘువులు వస్తే అది నగణం. భా జా సా యరత మగ. భా జా సా యరత మన అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. లేదంటే ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఇది ఇంకా సులభంగా ఉంటుందన్నమాట. మరొకసారి చూడండి. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం, ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. అన్ని గురువులు మగణం, అన్ని లఘువులు నగణం. ఇలా గురు లఘువుల్ని మనం ఏర్పాటు చేసుకుంటే 3 అక్షరాల గణాలు అనేటువంటివి తయారవుతాయి. ఇది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పద్యాలు ఎట్లా ఉంటాయి, పద్యం ఎలా ఏర్పడుతుంది, దానికి యతిస్థానం ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. ఇప్పుడు ఈ 3 అక్షరాల గణాలతో పాటు 4 అక్షరాల గణాలు కూడా కొన్ని ఉంటాయి. 4 అక్షరాల గణాలు, ఇంద్రగణాలు, సూర్యగణాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇవన్నీ 10వ తరగతి కంటే పై స్థాయి వాళ్ళకి వస్తాయి.
ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే మీకు ఆందోళన అనేటువంటిది ఏర్పడి అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటాయి. కాబట్టి సులభమైన పద్ధతిలో మీ స్థాయిలో మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతిని మీరు పాటించండి. తర్వాత యతి. యతి అని అంటాం మనం. యతి అంటే ఏంటంటే ప్రతి పద్యపాదం మొదటి అక్షరాన్ని యతి అని అంటారు. ప్రతి పద్యపాదం, ప్రతి పద్యం 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటాం. అయితే మైత్రి ప్రతి పద్యపాదంలో మొదటి అక్షరానికి సమానమైన అక్షరం పద్య మిశ్రమ స్థానంలో వస్తే దాన్ని యతిమైత్రి అని అంటాం. యతిమైత్రి అని అంటాం. ఉదాహరణకి కమలాక్షునర్చించు కరములు. ఇక్కడ ఈ పాదంలో మొదటి అక్షరం క, మళ్ళీ 3వ గణంలో అక్షరం క, ఈ రెండింటికి యతిమైత్రి చెల్లింది అని అంటాం. ఇది యతిమైత్రి యొక్క నిర్వచనం. గణాలు 3 అక్షరాల గణాలను తయారు చేయటం, తర్వాత పద్యపాదంలో యతిస్థానం, పద్యపాదంలో మొదటి అక్షరానికి అదే పాదంలో సమానమైన అక్షరం వస్తే, పద్య మిశ్రమ స్థానంలో అదే అక్షరం వస్తే దాన్ని యతిమైత్రి అని అంటాం. ఇంతవరకు మీరు చక్కగా నేర్చుకోండి. తర్వాత తరగతిలో మళ్ళీ మనం కలుసుకుందాం. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ఓం శ్రీ సరస్వత్యై నమః.